అనే దాని మీద దృష్టి పెడతారు. మనిషికి ఒక నడవడిక, అది మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, ఎమోషనల్గా మంచిగా కానివ్వండి, చెడ్డగా కానివ్వండి, ఈ కనెక్షన్స్ లేదా ఈ క్రియలు ఎలా నడుస్తాయంటే హృదయంలో పుట్టే ఆలోచన ద్వారా నడుస్తాయి. ఒకసారి బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, తల పగిలిపోయింది అనుకోండి, అతను డెడ్ అయిపోయినట్టే. వన్స్ ఆలోచన లేకపోతే మనకి పశువుకి తేడా ఏముంది చెప్పండి? మీరే చెప్పండి. పశువుల కంటే మనం ఎందుకు గొప్పోళ్ళమయ్యాం? ఎందుకు గొప్పోళ్ళమయ్యాం చెప్పండి? ఆలోచించే శక్తి ఉంది. వాటికంటే ఉన్నతంగా, వాటికంటే యుక్తిగా, వాటికంటే తెలివిగా, వాటికంటే గొప్పగా ఆలోచించగలిగే శక్తి ఉంది గనుకనే పశువుల కంటే, మనకంటే బలమైన పశువులంటే బాగుంటుందేమో. ఏమంటే బాగుంటుంది? మనకంటే బలమైన పశువులు. ఒక ఆబోతుని మనం కంట్రోల్ చేయలేం. చేయగలమా? చేయలేం. ఎందుకంటే మనకంటే బలమైంది అది. ఒక ఎద్దు మనకంటే బలమైంది. ఏనుగు అసలు దాని ముందు మనం ఎందుకు పనికిరాం. సింహం అసలు ఆ గాండ్రింపు, అది గట్టిగా గర్జిస్తేనే భయం వేస్తుంది. పులి గాండ్రిస్తేనే భయం వేస్తుంది, పారిపోతాం. కానీ వాటికంటే మనకేంటి తేడా? మనం గొప్పగున్నాం. కారణం దేవుడిచ్చినటువంటి వివేచన, ఆలోచన, అది మనలో అది ఉంది. అది లేనప్పుడు చచ్చిపోయిన శవాలు, ఒక మనిషి శవం, ఒక ఏనుగు శవం అనుకుందాం కాసేపు. రెండు పక్కన పెడితే రెండు ఒకటే. రెండు పురుగులు తినేస్తాయి. రెండింటికి తేడా లేదు. మరి ఏంటి తేడా? మీ అందరికీ మనందరికీ ఏంటి తేడా? మనం ఎందుకు ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం ఈరోజు చెప్పండి? ఎస్, మనం జ్ఞానం గలవాళ్ళం, వివేకం గలవాళ్ళం, తెలివి గలవాళ్ళం. మన ఆలోచనల్లో బాగున్నాం. మన ఆలోచనలు సంస్కరింపబడ్డాయి. ప్రశాంతమైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళం మనం. సో ఇక్కడే మంచి చెడు నిర్ణయిస్తున్నాం. అవునా కదా? ఇక్కడే నిర్ణయిస్తున్నాం. సో కాబట్టి ఈ ఆలోచన అనేది ఎవరో ఒకరి ద్వారా మనకి రావాలి. మంచిగా వస్తే మంచిగా తయారవుతాం, చెడ్డగా వస్తే చెడ్డగా తయారవుతాం. ఆలోచన అది చుక్కాని లాంటిది, అలా తిప్పేస్తుంది అంతే జీవితాన్ని. సరైన సమయంలో సరైన ఆలోచన చెప్పేవాళ్ళు మనకు దొరికారనుకోండి, లైఫ్ అలా టర్న్ అయిపోద్ది. సరైన సమయంలో సరైన ఆలోచన చెప్పేవాళ్ళు మనకు దొరకలేదనుకోండి, లైఫ్ అలా గోతులోకి వెళ్ళిపోద్ది. జస్ట్ చిన్న తేడా. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, మంచిగా వెళ్ళిపోతాం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున లైఫ్ పోద్ది. ఆలోచన చెప్పువారు, మంచి ఆలోచన చెప్పువారు అనేకులు ఉండడం మనకి శ్రేయస్కరమట, దీవెన, ఆశీర్వాదం అది. సో ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇదొక ఖాళీ పాత్ర. పాత్రలో పడిన పదార్థాన్ని బట్టి పాత్ర వాల్యూ పెరిగిపోద్ది. అర్థమైందా? ఒక పాత్రలో గంజి పోసాం, ఒక పాత్రలో మంచి వేడివేడి బిర్యానీ పెట్టాం. క్యూ కట్టండి అంటే ఎక్కడ ఎక్కువ క్యూ ఉంటుంది మీరు చెప్పండి? రెండు పాత్రలు ఒకటే, పాత్రలో తేడా లేదు. పాత్రలో పెట్టిన పదార్థంలో ఉంది తేడా. క్యూ దేని దగ్గర కనబడుతుంది మనకి? బిర్యానీ దగ్గర పెద్ద క్యూ కనబడుతుంది, గంజి దగ్గర నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఒకటో రెండో ఉండొచ్చు, గంజి తాగాలని కోరిక కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆ బిర్యానీ అంటే అసహ్యం, మాకు గంజే కావాలనుకునే దాని దగ్గర నిలబడే వాళ్ళు 2-3 ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ఇదే గెలుస్తుంది, అది గెలవదు. ఇప్పుడు ఇక్కడ పెట్టినా ఒక పక్క గంజి చక్కగా గానుగు నూనె వేసి, ఉప్పు కారం వేసి, లేకపోతే ఈ కరివేపాకుతో పోపు పెట్టి అందులో వేసి చక్కగా తయారు చేసి సూపులాగా గంజి. సూపునైనా ఎవరు కావాలంటే వాళ్ళు చెంచాతో
తాగండి చక్కగా గ్లాసులో కప్పులు పెట్టాం పోసుకుని తాగండి అని అదొక పాత్ర, ఇక్కడ ఇదొక పాత్ర పెడితే దీని వాల్యూ పెరిగిపోయింది. దీని మీద ఎక్కువ ఇష్టం ఉంది. సో మీరు పదార్థాలను కంపేర్ చేయకుండా ఆ పదార్థానికి ఉన్న వాల్యూని మాత్రం ఈ ఉదాహరణలో తీసుకోగలిగితే, పాత్రలు ఒకలాంటివైనా పదార్థాన్ని బట్టి పాత్ర వాల్యూ ఏమైపోద్ది? మారిపోద్ది. ఏమ రైట్ ఆర్ రాంగ్? 100%. ఇన్ ద సేమ్ సెన్స్ 1350 గ్రాములు బరువు ఉంటుందటండి మన మెదడు. ఎంతమ్మా? 1350 గ్రాములు బరువు ఉంటుందట మన మెదడు. ఇందులో పడే ఆలోచనలను బట్టి ఆ వ్యక్తి యొక్క వాల్యూ మారిపోద్ది. అర్థమైందా? అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, మరెక్కడైనా కానివ్వండి, ఆ వ్యక్తికి వెయిట్ పెరిగిపోతుందంటే అది ఒక విజ్ఞాన భాండాగారం అన్నమాట. చాలామంది మన వీడియోలు వాచ్ చేసేవాళ్ళు ఉంటారు. నేను ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. స్పెషల్గా వీడియోలు చేయను నేను. కొంతమంది అనుకుంటారు ఈయన ఇన్స్టాగ్రామ్ కోసం, లేకపోతే యూట్యూబ్ కోసం, లేదా ఫేస్బుక్ కోసం స్పెషల్గా బిట్లు మాడతాడేమో నిలబడి తయారు చేసుకుని. నాకేంటి కర్మ, నేను అలాగే ఇప్పుడు మాట్లాడు. నేను ఫ్లోలో మాట్లాడుకుంటూ పోతాను, అవి మన వాళ్ళు కట్ చేసుకుని పెట్టుకుంటారు అంతే. అవి వినేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్లో చిన్న వీడియో పెట్టామనుకోండి, ఇలా పెట్టగానే 10,000 పోతాయి వ్యూస్. మధ్యాహ్నానికి ఒక 50-60 వేల మంది చూసేస్తారు దాన్ని. ఇలా పెట్టగానే 10,000, 5,000. అంటే ఇప్పుడు వాళ్ళకి అందులో ఏదో సబ్జెక్ట్ ఉంది, మనకు అవసరం ఇది. ఇప్పుడు ఆహారం పంచిపెట్టేటప్పుడు తినడానికి ఎక్కువ మంది వస్తున్నారంటే రుచిగా ఉందని అర్థం. మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు అది ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా వాళ్ళు తీసుకుంటారు. అలాగా ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా మన ప్రసంగాలు ఇష్టపడేటువంటి క్రైస్తవులు, సేవకులు కూడా చాలామంది ఉన్నారు. ఇది పచ్చి నిజం. క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పర్సనల్గా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మన మినిస్ట్రీకి ఫోన్ చేస్తుంటారు, మన కింద కామెంట్ చేస్తుంటారు. సేవకులు కూడా చాలామంది పర్సనల్గా ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చుతుంటారు. మొన్న ఒక సేవకుడు వచ్చారు కదా ఇక్కడికి, వచ్చి అన్న మేము పలానా చోట సేవ చేస్తామన్నా, చాలా ఇష్టమన్నా మీ ప్రసంగాలంటే మాకు, మా సంఘానికి నేను విని బోధిస్తుంటానన్న, నేర్పిస్తుంటానని చెప్పి వెళ్ళారు ఆయన. సో ఇలా చాలామంది సేవకులు వారి యొక్క ప్రతిస్పందన తెలియజేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే, ఒక మనిషి హృదయంలో తయారవుతున్నటువంటి ఆలోచనల సమాహారం అది. మన ఆలోచనలని ఎదుటి వాళ్ళలోనికి ఇంజెక్ట్ చేస్తున్నాం. నన్ను అడిగితే నేను అంటాను, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఇప్పుడు ఒక క్రైస్తవుని టచ్ చేసినప్పుడు అవతలి వాళ్ళకి ఆ రుచి తెలియాలి. చెట్టు గొప్పదో కాదో దాని పండు వలన తెలియబడుతుందట ఆ రుచి. ఈ పండు దేవుని ప్రేమతో ఫలించిన ఫలమైతే ఆ ఫలంలో కూడా ఏముంటుంది? ప్రేమే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ క్రైస్తవుడు ద్వేషంతో నింపబడి ఉన్నాడు అంటే వాళ్ళు అనుకుంటారు ఇది దేవుడేనా అనుకుంటారు. నిజంగా దేవుని వలన కలిగిన ఫలమేనా? దేవుని వలన కలిగిన ఫలమైతే ద్వేషం ఉంటుందా? దేవునిలో ద్వేషం ఉందా? దేవునిలో కుళ్ళుందా? దేవునిలో కుట్రుందా? దేవునిలో అసహనం ఉందా? దీర్ఘశాంతం ఉంది. అసలు దేవుడు అంటేనట, ఒక్క ముక్కలో చెప్పాలంటేనట, ప్రభువా ఎలా డిఫైన్ చేయాలి తండ్రిని, ఎలా ఇవ్వాలి డెఫినేషన్ తండ్రికి అని యేసుప్రభు వారిని అడిగితే, యేసుప్రభు వారు చిటికలో ఇచ్చిన సమాధానం, మంచివారి మీద చెడ్డోళ్ళ మీద తన సూర్యుడిని ఉదయించమని ఆజ్ఞాపించారట. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురవమని ఆజ్ఞాపించేశాడట, ఆజ్ఞ ఇచ్చేసాడు. అంటే నువ్వు ఎలాంటి వాడివి అనేది ఆయనకు అవసరం లేదు. పీక్స్లో ఉంది ఆయన నాలెడ్జ్. నిన్ను ప్రేమించాలంతే. ఏదో రోజు ఆయన దగ్గరకు వస్తావు, నిలబడతావు, నువ్వు అక్కడికి వచ్చే కూర్చుంటావు నువ్వు. కానీ ప్రస్తుతానికి ఆయన నిన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, ఈ ప్రపంచాన్ని అంతటినీ ప్రేమిస్తున్నాడు. ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, దేవుడు
కొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తు ఇతనిని లేదా ఈమెను ద్వేషిస్తున్నారు? ఒక్కరిని చూపించండి నాకు. ఎనీబడి. యేసు ప్రభువుకి ఈమెంటే అసహ్యం అండి. ఈమెను బాగా ద్వేషిస్తున్నాడు. ఈమెను అసహించుకుంటున్నాడు, లేదా ఇతన్ని అసహించుకుంటున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారం మీరు నాకు ఎవరినైనా చూపించగలరా? యేసు ప్రభు ఈమెను అసహించుకుంటున్నాడు, యేసు ప్రభు ఇతన్ని అసహించుకుంటున్నాడని మీరు ఎక్కడైనా చూపించగలరా? నో, అసంభవం. ఎందుకంటే యేసు ప్రభువు ఎవరిని దూషించువాడు, ద్వేషించువాడు కాడు. అసలు అక్కడే స్టార్ట్ అయింది కొత్త నిబంధన. కొత్త నిబంధనకి పునాది పడిందే ఎక్కడ? ప్రేమ దగ్గర పడింది. అక్కడ నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. కొత్త నిబంధన భయపెట్టదు ఎవరిని. అకారణ భయాన్ని, అకారణ ద్వేషాన్ని కొత్త నిబంధన నింపదు. కొత్త నిబంధన ప్రేమతో గెలుచుకుంటుంది, ప్రేమనే నింపుతుంది, ప్రేమలో పరిపూర్ణం అవ్వాలని నేర్పిస్తుంది. అసలు క్షమించడం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పండి? ఎక్కడి నుంచి పుడుతుందండి క్షమించడం అనేది? అసలు త్యాగం చేసి నీ కోసం ప్రాణం పెట్టడం ఎక్కడి నుంచి పుడుతుంది? ద్వేషంలో నుంచి ఎవడైనా ప్రాణం పెడతారేంటి? కోపంలో నుంచి ఎవరైనా ప్రాణం పెడతారా? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయి? ప్రేమలో పుడతాయి. ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రేమ మనల్ని రక్షిస్తుంది, ప్రేమ కాపాడుతుంది, ప్రేమ తనను తాను ఎంతకైనా తగ్గించుకుంటుంది, ప్రేమ విధేయత నేర్పిస్తుంది. అది కొత్త నిబంధన. అర్థమైందా? యేసుప్రభువు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఎవరు వచ్చి ఆయన మీద ఉమ్మేయడమైంది? ఎందుకు భరించాలి ఇప్పుడు ఆయన? మనకు అర్థం కావాలి. ఉమ్మివేతలను కూడా భరిస్తుందంటే దట్ ఈజ్ కాల్డ్ లవ్. పరిపూర్ణమైన ప్రేమది, పరిపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమ మనందరిలో పరిపూర్ణం కావాలని దేవుడు కోరుతున్నాడు. అలా పరిపూర్ణం కావాలంటే నువ్వు ఇంజెక్షన్ పెట్టుకోవాలి. ఏ ఇంజెక్షన్ అనేది ఎందుకు చెప్తాను శరీరానికి చెప్పండి? ఆ మందు నీ లోపలికి ఎక్కిపోవాలని, నీ రక్తంలో కలిసిపోవాలి. ఇంజెక్షన్ ఎందుకు? ఆ మందు నీ లోపలికి ఎక్కిపోయి నీ రక్తంలో ఏమవ్వాలి? కలిసిపోవాలి. ఇప్పుడు ఇంజెక్షన్ ఎలాగైతే నీ రక్తంలో కలిసిపోయి నిన్ను సరిచేసేయాలో, ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని ఆలోచన కూడా ఎందులో కలిసిపోవాలి? నీలో కలిసిపోవాలి. అలా కలిసిపోతే నువ్వు పరిపూర్ణురాలివి, పరిపూర్ణుడు అయిపోతావు. దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడి ఏమవ్వాలట? ఏమవ్వాలట? స్థిరపడి ఎదగాలంటాడు భక్తుడు. వేరుపారాలి, మీరు ప్రేమలో వేరుపారాలి, స్థిరపడాలి, ఎదగాలి. ఒకటి కాదు, చాలా చెప్తాడు. ఆ లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. మీరు అందులో కట్టబడాలి, నిలబడాలి. ఇవన్నీ మీ జీవితంలో జరగాలి. ఆ ప్రేమయందు మీరు వేరుపారాలట, ఆ ప్రేమయందు మీరు స్థిరపడాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అందరు తీయండి అమ్మా, బైబిల్ అందరు తీయాలి. సంఘం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు ఏం కలిగి? శక్తి కలిగి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఈ పురుషుడు. ఏ పురుషుడు? అంతరంగ పురుషుడు అంటే ఏ పురుషుడు? ఇప్పుడు స్త్రీలకు కూడా ఇదే వచనం. మేము పురుషులం కాదండి అని అనకండి సుమా. ఆత్మకి ఏ భేదం లేదు, లింగ భేదం లేదు. కరెంట్లో ఆడమగ ఉంటుందా? ఆడ కరెంటు మగ కరెంటు ఉంటుంది ఏంటి? ఉండదు కదా. అలాగే ఆత్మ కూడా ఆడాత్మ మగాత్మ ఉండదు. ఈ శరీరాల్లో ఉన్నంత వరకే ఆడ మగ. ఒకసారి బయటకు వచ్చాం అనుకోండి, సై ఇదే అంటానికి ఉండదు. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి, నీకు బుద్ధి ఉందా లేదా? అలాంటి ఉండవు. ఇంకా మీరు దేవదూతల వల్లే ఉంటారట. అక్కడ పెండ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు. అక్కడ మనం ఎలా ఉంటామట? దేవదూతల వల్లే ఉంటామట. అబ్బా వెళ్ళిపోబోతున్నాం ఏదో రోజు అక్కడికి.
అలాంటి ఒక ఆనందకరమైన సంతోషకరమైన ఆత్మల లోకం ఎదురు చూస్తోంది. క్రైస్తవ్యమా, మన విశ్వాసం అంత గొప్పది. నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం, నిరీక్షణ కలిగి. సో కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఆత్మలు, మగ ఆత్మలు, ఈ ఈ వ్యత్యాసాలు ఉండవు సుమి, అవేం పెట్టుకోకండి. ఇప్పుడు ఈ శరీరాల్లో ఆత్మలుగా దేవుడు ఉంచాడు. నీకు ఆడ శరీరం ఇవ్వాలనుకున్నాడు, ఆడుదానిగా చేశాడట, మగవాణిగా చేశాడట ఆదాం అవ్వల్ని. ఆత్మ మాత్రం ఒకటే కదా, ఆత్మకు లింగభేదం లేదు కదా, లేదు. సో కాబట్టి ఇప్పుడు అంతరంగ పురుషుడు అన్నప్పుడు మరి స్త్రీలకు ఆపాదించాలా, పురుషులకు ఆపాదించాలా? ఇద్దరి ఆత్మలకు ఆపాదించాలి, శరీరాలకు కాదు. కానీ దేనికి ఆపాదించాలి? పురుషుని యొక్క, స్త్రీ యొక్క ఇద్దరి ఆత్మలకు ఈ వచనాన్ని ఏం చేయాలి? ఆపాదించాలి. ఎలా ఆపాదించాలి చూడండి. ఇప్పుడు మీరు అనగా సంఘము, మీరు అనగా ఎవరమ్మా? సంఘము. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కూడా నిన్ను నన్ను ఏం చేయబోతున్నాడు? బలపరచబోతున్నాడు. నన్ను బలపరిచే పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను బలపరిచేవాడు నన్ను బలపరుస్తున్నాడు. మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఈ మాట ఎంత బాగుందండి. క్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడు అనుకోండి, ఎప్పటికప్పుడు మనకు ఆలోచన చెప్తాడా చెప్పడా? నాలోనే ఉన్న క్రీస్తు నాకు ఆలోచన చెప్పకుండా ఉంటాడా? నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎవరి ముందు కూర్చున్నా, నేను ఏం మాట్లాడాలో ఆ గడియలోనే నాకు జ్ఞానాన్ని నా ప్రభువు ఇస్తాడు. ఎందుకంటే నాలో ఉన్నాడు ఆయన, నాలో ఉన్నాడు నా ప్రభువు. నాలో ఉన్నప్పుడు నాకు ఆలోచన చెప్పకుండా ఉంటాడా? చెప్పండి. మీలో ఉన్న ఆహారం మీకు బలాన్ని ఇస్తుందా? అరుగుతూ బలాన్ని ఇస్తుందా? అలాగే మనలో ఉన్న ప్రభువు మనకు ఆలోచన ఇస్తారా? ఆయన పిల్లలు అవుట్ సైడ్ ఉన్నారు చూడండి. మనలో ఉన్న ప్రభువు మనకి ఏమిస్తారు? ఆలోచన ఇస్తారు, నేర్పిస్తారు, సంస్కరిస్తారు, బలపరుస్తారు. ఇది మీకు అర్థమైతే దేవుని ఆత్మ లోపల ఉన్నప్పుడట మనల్ని లోపల నుంచే బలపరుస్తుంది. అందుకే ఒక దేవుని సేవకుడు, ఒక దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ దైవజనుని నోటి వెంట వచ్చే ప్రతి మాట వెనక దేవుని ఆత్మ ప్రభావం ఉంటుంది. సత్యములో కొనసాగుతున్న వారైతే. అర్థమైందా? సత్యములో కొనసాగుతున్నప్పుడు ఆ దైవజనుని నోటి వెంట వచ్చే ప్రతి మాటలో దేవుని ఆత్మ ప్రభావం ఉంటుంది. అందుకే చూడండి, కిందకి చూడండి. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవ్వాలి. అంటే ఎఫెసీయులు ఇంకా పూర్ణులు కాలేదన్నమాట. అర్థమైందా? పూర్ణులు దేని ద్వారా అవ్వాలమ్మా? పూర్ణులు దేని ద్వారా అవ్వాలి? ఆలోచనల ద్వారానే. ఆలోచనలు ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అంటే రోజు రోజుకి లోపల మన భాండాగారంలో ఈ మెదడు లోపల దేవుని ఆలోచనలు పడుతున్న కొలది మనం ఎలా మారిపోతాం? పూర్ణులు అవుతాం. అంటే దేవుని ఆలోచన తినటానికి వస్తున్నాం, అంటే వినటానికి వస్తున్నాం. వినుట తినుట నా దృష్టిలో రెండు ఒకటే ఆత్మీయంగా. వినుట అంటేనే తినుట, తినుట అంటే వినుట ఇక్కడ. సో ఎప్పుడైతే మన హృదయాంతరంగాలలోనికి దేవుని మాటలు వెళ్ళిపోతూ ఉంటాయో, లోపల నిండిపోతూ ఉంటాయో, అలా మెల్లిగా పరిపూర్ణత, అసలు మన 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 స్పష్టత మారిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, పాపం కళ్ళకి ప్రాబ్లం వస్తుంది కొంతమందికి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన కళ్ళజోడు సజెస్ట్ చేస్తాడు, రాస్తాడు, పెట్టుకుంటాం. పెట్టుకోగానే ఏమైపోయింది? చూపు తేడా వచ్చిందా రాలేదా? ఎలా కనబడుతుందమ్మా? అది ఏంటమ్మా అక్షరం? అది ఓ అండి, అది 2 అండి, ఇది 3 అండి. ఇది వరకు ఎలా ఉండేదా అమ్మా? లేదండి. మరి ఇప్పుడు ఎలా ఉందమ్మా? అబ్బోబాబా చాలా స్పష్టంగా ఉందండి. చూసారు? స్పష్టత.
ఎప్పుడు వస్తుంది నీకు స్పష్టత? దేవుని ఆలోచన వింటూ నేర్చుకుంటూ ప్రభువుకు దగ్గరగా వెళ్ళిపోతున్నప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండవు. నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వవు. నువ్వు చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఆలోచించగలుగుతావు. ప్రతి దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నీ దృష్టికోణంతో చూస్తావు. అది దైవ దృష్టి. అది మనలోనికి వస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని ప్రేరేపించి, మనల్ని బలపరిచి, స్థిరపరిచి సంపూర్ణ పురుషుడిగా నిలబెడతది. అంత శక్తి ఉందండి ఆలోచనకి. అంత శక్తి ఉంది దేవుని ఆలోచనకి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచనలతో మిమ్మల్ని మీరు నింపుకోండి. దేంతో నింపుకోవాలి? దేవుని ఆలోచనతో మిమ్మల్ని మీరు నింపుకోవాలి. అలాంటి పరిపూర్ణతలోనికి రావాలి. అలాంటి శక్తివంతమైన ఆత్మలుగా మారాలి. అంతరంగ పురుషుని యందు అలాంటి శక్తి రావాలి. మానసిక పరివర్తన. వాక్యం చదివేటప్పుడు కూడా మీకు అర్థం కావాలి. నేను పొద్దున కూడా చెప్పాను, వాక్యానికి వయసు ఉందా లేదా? భూమి మీదకి వచ్చి రాయబడ్డాక, రాయక ముందు కాదు, రాయబడ్డాక వచ్చి వయసు ఉందా లేదా వాక్యానికి? వయసు అంటే ఎలాగ పోలుస్తున్నాం? కాలాన్ని బట్టి చాలా మార్పులు వచ్చాయి. కంటికి కన్ను, పంటికి పన్ను వాక్యమే. అది వాక్యమే, కానీ మనం తీసుకోకూడదు దాన్ని. మనది కాదు అది. అర్థమైందా? కంటికి కన్ను, పంటికి పన్ను వాక్యమా కాదా? చెప్పండి అమ్మా. వాక్యమే, కానీ మనది కాదు. ఈ తేడా అర్థమైన వాడు ధన్యుడు, ధన్యురాలు. మనది కాదు అది, మనం తీసుకోవద్దు. వాళ్ళు అప్పుడు తీసుకున్నారు, ఆ కాలానికి అది అవసరం, తీసుకున్నారు. రాజుల కాలం, యుద్ధాలు జరిగే కాలం, అజ్ఞాన కాలం, వాళ్ళు తీసుకున్నారు. మనం తీసుకోవద్దు సుమి, మనది కాదు అది. మనం అక్కడ లేము. మనం ఎక్కడికి వచ్చామంటే శాంతము, సమాధానము, ప్రేమ, జాలి, దయ, కరుణ. ఆత్మఫలాలు కూడా చదువుకుంటే ఏమున్నాయండి ఆత్మఫలంలో? ప్రేమ. మనం పాట రాసాం కదా, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతోషం, మంచితనము అను ఫలములీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే, ఆ రైతులు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మఫలమును ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం, ఈ భూమి మీద ప్రతి జనం ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతోషం, మంచితనము అను ఫలములీయవలెను. సో కాబట్టి అది కదా దేవుడు కోరుకుంటున్నది. వాక్యమే కదండి, తీసేసుకుందామండి, తెచ్చేసుకుందామంటే తెచ్చుకోకూడదు. అది తెచ్చుకోకూడదు. అది ఎప్పుడుదో ఓల్డెస్ట్ రూల్. అది ఓల్డెస్ట్ రూల్, మనకు సంబంధం లేదు అది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాత నిబంధన చట్టం కింద మనం లేము. మనం ఏ చట్టం కింద ఉన్నాం ఇప్పుడు? కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం. అందుకే అన్నాడు ప్రభు, నీకు రక్తం ఆపాదించబడుతుందంటే రక్తంతో పాటు చట్టం కూడా ఆపాదించబడుతుంది. ఇది నా రక్తము వలనైనా అది కదా. రక్తంతో పాటు నిబంధన కిందకు వస్తావు నువ్వు. అక్కడ కూడా మోషే చేసినప్పుడు రక్తంతో పాటు నిబంధన కిందకు వచ్చారు. ఇప్పుడు కూడా రక్తంతో పాటు నిబంధన కిందకు వస్తున్నారు. ఇది క్రీస్తు రక్తం, అదేమో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం. దట్ ఇస్ క్వైట్ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. సంఘానికి తెలియాలి, నా ముందు కూర్చున్న నా పిల్లలందరికీ తెలియాలి. వాళ్ళు నా స్థాయికి నేను నడిపించాలి ఒక బోధకుడిగా.
అది నా కోరిక. ఎందుకంటే నా మీద చాలా నమ్మకం మన పిల్లలందరికీ. అన్నయ్య మమ్మల్ని నిత్య జీవం వరకు సత్యంలో నడిపించే బలమైన బోధకుడు. మా అన్నయ్యని మేము నమ్ముతున్నాం. మా అన్నయ్య మాట మాకు శిరోధార్యం. ఎందుకంటే యేసు ప్రభువు తర్వాత బైబిల్లో ఉన్న భక్తుల తర్వాత ఈరోజు అన్నయ్య ద్వారా మేము సత్యంలో ఎదుగుతున్నాం కనుక ఆయన ఒక సేవకుడిగా, నాయకుడిగా, అన్నయ్యగా, ఆత్మీయ అన్నయ్యగా నేనే ఎవరితో అయ్యగారు ఇలాంటివి అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నన్ను అలా ఎవరైనా పిలిచినా కూడా నేనేమంటానంటే అలాగ అనకండి ఆయన, నేనేం మీకు అయ్యగారిని కాదు, మీకేం యజమానిని కాదు. దేవుడు నాకు నాయకత్వాన్ని అప్పగించాడు సంఘం మీద. ఒక నాయకుడిగా ఆత్మీయ అన్నయ్య అని పిలవండి. ఏమని పిలవండి? ఆప్యాయంగా అన్నయ్య అని పిలవండి. నేను నిన్ను తమ్ముడు అని పిలుస్తాను, లేదా చెల్లెమ్మ అని పిలుస్తాను, లేదా అక్క అని పిలుస్తాను. అలా ఆ పిలుపు ఎంత దగ్గర చేస్తుంది? ఎలా ఉంది ఈ పిలుపు చూడండి. అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, అక్క ఎలా ఉంది ఈ పిలుపు? దగ్గరకు ఉంది. అయ్యగారు ఎలా ఉంది? అరే రే చాలా దూరం అయిపోయింది. నేను మిమ్మల్ని దూరం చేసుకుని బతకలేనబ్బా, నాకు వద్దు. అది నాకు వద్దు అసలు. నాకు మీరు నా కుటుంబ సభ్యులు అంటే నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నయ్యలు, నా తమ్ముళ్ళు అంతే. ఇక్కడ మీకు నాకు మధ్య మళ్ళీ ఆ అయ్యగారు, అమ్మగారు, ఇదేం గారు? సాధారణంగా ఈ అయ్యగారు, అమ్మగారు అనే పదాలు సమాజంలో ఎక్కడ వాడుతుంటారంటే ఈ పని మనుషులు, కూలోళ్ళు వాడుతుంటారు. అంటే సాధారణంగా వాడతారు. అలాగని అనడం తప్ప అంటే తప్పు కాదు, కానీ వద్దంటున్నాను నేను. ఎందుకు? దూరం పెరిగిపోతుంది కదా, వద్దు, మనకు వద్దు. మిగిలిన వాళ్ళు ఎవరైనా అనుకుంటానంటే అది వాళ్ళ ఇష్టం. మనల్ని మాత్రం వద్దు, మనకు మాత్రం వద్దు. మనం మాత్రం ఏమని పిలుచుకుందాం? ఆప్యాయంగా ఉందాం. అన్నయ్య అని పిలవండి, బాగుంది. తమ్ముడు అని పిలుస్తాను, అలాగే పిలిపించుకోండి. అలాగే ఉందాం చచ్చిపోయేంత వరకు. మా అన్నయ్య అని ఎంత దగ్గర అయిపోయాను చూడండి. అవునా? మా తమ్ముడు అండి, మా అన్నయ్య అండి, మా ఆత్మీయ అన్నయ్య అండి. ఎంత దగ్గరగా ఉందండి ఈ బంధం మాట్లాడుకోవటానికి, చాలా దగ్గరగా ఉంది. అది కదా కావాలి. యేసుప్రభు కూడా మీరు నా స్నేహితులు అంటాడు. ఏంటంటే ఆయన వీళ్ళకి స్నేహితులు ఏంటంటే ఏమైనా ఉందా అసలు అక్కడ అర్థం? మీరు నా స్నేహితులు, శిష్యుల్ని నా స్నేహితులు మీరు. ఏం ప్రేమ, ఏం ప్రేమ. ఇప్పుడు మనం కలుపుకుపోవాలి, మనం అందరం బంధం కలిగి ఉన్నాం. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మా అన్నయ్య మమ్మల్ని తప్పు త్రోవ పట్టించడు, పరిపూర్ణమైన జ్ఞానంలోనికి నడిపిస్తాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో మీరు సన్నిధికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ సత్యం కోసం వచ్చే బిడ్డ. నేను ఎంత గర్వపడతానంటే మిమ్మల్ని అక్కడెక్కడో బైకులు పెట్టి, సరైన పార్కింగ్ లేకపోయినా అక్కడెక్కడో కార్లు పెట్టి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీ చుట్టూ ఉన్నా అవన్నీ లెక్క చేయక నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. నేను మీకు చప్పట్లు కొట్టమంటే ఒక గంట కొట్టాలేమో మీ అందరి కోసం, నేనైతే. సో అది అవసరం లేదు, నా మనసు మీకు తెలుసు. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు వీళ్ళు? ఎక్కడ పోలవరం, అక్కడ నుంచి ప్రతిరోజు వీళ్ళు వస్తున్నారు, పరిచర్యలో ఉంటున్నారంటే ఎక్కడెక్కడి వారో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని వెళుతున్నారంటే దీనికి కారణం వాళ్ళు వాక్యం పట్ల కలిగి ఉన్న ప్రేమ. అంతే, ప్రేమ. ఆ ప్రేమే మనల్ని బలవంతం చేస్తుంది. వెళ్ళు, కూర్చో, విను, నేర్చుకో, బలపడు. అంతరంగ పురుషుని యందు ఏం కావాలి? శక్తి కావాలి. రైట్, చదవండి. దేంట్లో వేరుపారాలట? ఇప్పుడు మనం ప్రేమ యందు వేరుపారాలి. వేరు పారడం అంటే అర్థం ఏంటి? భూమి యందు వేరు పారడం విన్నాం మనం. ఏం విన్నాం? భూమి యందు వేరు పారడం విన్నాం. కానీ ఇక్కడ ఏం వింటున్నాం? ప్రేమ యందు వేరు పారడం వింటున్నాం. భూమి యందు ఎందుకు వేరు పారాలి? ఎదగాలంటే భూమి లోపల ప్రతి విత్తనం నాటబడాలి. ఇది ప్రకృతి నేర్పిస్తున్న పాఠం సుమి, అది మారదు. ప్రకృతి నేర్పిస్తున్న పాఠం మారదు. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు నేర్పిస్తున్న పాఠం కూడా మారదు. ప్రేమలో వేరుపారు,
స్థిరపడు, అక్కడే స్థిరపడు. ఆ ప్రేమలో మొక్కగా మారు, ప్రేమలో మహావృక్షం అయిపో. కింద నుంచి ప్రేమలో నుంచే సోర్సెస్ అన్నీ తీసుకో. వేరు ద్వారానే కదండి భూమిలో ఉన్న నీరేంటి, ఖనిజాలు, లవణాలు అన్నీ తీసుకుంటుంది మొక్క. అలాగే ప్రేమలో నుండి తీసుకో. నాలో ఉన్న క్రీస్తు నన్ను ప్రేరేపిస్తాడు, నా ద్వారా మాట్లాడింపజేస్తాడు, నా ద్వారా మీ అందరికీ ఆలోచన పుట్టిస్తాడు. నేను ద్వేషాన్ని నింపను, ఎవరి మీద నేను ద్వేషాన్ని నింపను. అది నా పని కాదు. అది నా పని మిమ్మల్ని ప్రేమలో వేరుపారాలి. మీరందరూ ప్రేమలో మీరు స్థిరపడాలి. ఒక అన్యజనుణ్ణి చూసినా మనం ఎలా చూడాలి? ప్రేమగానే చూడాలి. ఎందుకంటే దేవుడికి లేని ద్వేషం నీకు నాకు ఎందుకబ్బా చెప్పు. ఇప్పుడు ఒకవేళ నువ్వు నేను అలా అనుకుంటే దేవుడు అన్నం పెట్టడం మానేయాలి, గాలి ఇవ్వడం మానేయాలి. వాళ్ళు చేసుకునేవి నచ్చకపోతే అక్కడ ఆ వాతావరణాన్ని అంతటినీ ఆయన స్మాష్ చేసేయాలి. ఆయన అలా చేయట్లేదబ్బా, వాళ్ళని అలా వదిలేసాడు ఫ్రీగా. వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు చేసే మంచి అయినా చెడైనా వాళ్ళు హ్యాపీగా చేసుకొని ఇస్తున్నాడు ఆయన. ఆయనకి లేని నొప్పి నీకు నాకెందుకు? ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తున్నామంటే నువ్వు ఆయన మనిషివని అనుకోవాలా, ఆయనకి వ్యతిరేకం అనుకోవాలా చెప్పు. నువ్వు క్రీస్తు సంబంధం అయితే క్రీస్తులాగే ఉండాలి కదా, నువ్వు దేవుని సంబంధం అయితే దేవునిలాగే ఉండాలి కదా. దేవుడికి లేని బాధ నీకేంటి? దేవుడే విడిచిపెట్టినప్పుడు, దేవుడే కనికరం చూపిస్తున్నప్పుడు, సూర్యుని ఉదయించమంటున్నాడు, వర్షం కురవమంటున్నాడు, ఆహారం పెడుతున్నాడు, పోషిస్తున్నాడు, ఋతువులు దయచేస్తున్నాడు, చల్లగా చూస్తున్నాడు. మధ్యలో మనం ఎవరు? ద్వేషం నింపడానికి, కోపం, ద్వేషం, కలహం మనం ఎవరు? సో వద్దు, అవద్దు. నువ్వు క్రీస్తులా మారిపో. ప్రేమ యందు వేరుపారు, స్థిరపడు. సమస్త పరిశుద్ధులతో కూడా నీ పని ఏంటట? ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. మానవుల జ్ఞానానికి మించినదట క్రీస్తు ప్రేమ. మానవుల జ్ఞానం ఒక చోటకెళ్ళి ఆగిపోద్ది, కానీ క్రీస్తు ప్రేమ ఆగదు. అర్థమైందా? మానవుల జ్ఞానానికి పరిధి ఉంది, క్రీస్తు ప్రేమకి ఏమి లేదు. చెప్పండి, ఏమి లేదు? పరిధి లేదు. ఆకాశానికైనా ఎక్కడో ఒక చోట ఎండ్ ఉంటుందేమో కానీ దేనికి ఎండ్ ఉండదు? క్రీస్తు ప్రేమకు దెర్ ఈజ్ నో ఎండ్. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాడంట పాపం. అంటే ఇంకా ఆ స్థితికి ఎఫెసు సంఘం ఏమవ్వలేదన్నమాట. ఇప్పుడు ఉన్నదానికోసం చేస్తాడా ప్రార్థన, లేని దానికోసం? ఇంకా రాలేదు ఇల్లు ఆ సబ్జెక్ట్కి. పాపం ఇంకా బలహీనులు. ఆ సబ్జెక్టుకి రావాలంటే టైం పడుతుంది. నేను పొద్దున అదే మంచి ప్రసంగం అండి, వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బలవంతులు బలహీనులని చాలా మంచి ప్రసంగం చెప్పాను పొద్దున, ఇంకా లైవ్లో అలాగే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అది కూడా వాచ్ చేయండి, చాలా నేర్చుకుంటారు. మనం ఏ స్థాయికి ఎదగాలి, రోజు రోజుకి ఒక మొక్క మాదిరిగా దినదినాభివృద్ధి చెందాలన్నది దేవుని యొక్క కోరిక. అందుకే తన సేవకుణ్ణి ప్రేరేపించి దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆ సేవకుని ద్వారా మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు వినాలి, నేర్చుకోవాలి, బలపడాలి, స్థిరపడాలి. అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. అదే దేవుడి యొక్క కోరిక, అదే దేవుడి యొక్క ఆలోచన. అందులో మీరు టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఆ ప్రేరేపణ చేత మీరు టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. రోజు రోజుకి మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవితం చాలా చిన్నది, మళ్ళీ కావాలనుకుంటే ఇది రాదు. గలిబిలి చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది, ప్రశాంతంగా బతకటం మన చేతుల్లోనే ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత క్వాలిటీ లైఫ్ అనుభవిస్తున్నామని అర్థం. చెత్త అంతా బుర్రలో నుండి తీసేయండి. చెత్త అసలు పెట్టుకోకండి. డస్ట్బిన్ ఉంటుంది, ఇంటి నిండా డస్ట్బిన్లే ఉంటాయా? ఇంటి నిండా డస్ట్బిన్లు ఉంటుంది, డంప్ యార్డ్ అవుద్ది. ఇల్లు ఎందుకు అవుద్ది? అవునా? మనది ఏమన్నా డంప్ యార్డా, డంపింగ్ యార్డా? మరేంటది? ఇల్లు శుభ్రంగా ఉండాలి.
అలాగే మీ మనసుల్లో కూడా, మీ హృదయాల్లో కూడా క్రీస్తు ప్రేమ ఉండాలి. ఎవరిని చూసినా అలాగే చూద్దాం, మనం ప్రేమతోనే చూద్దాం. హద్దులు లేవు, అవధులు లేవు, కొలతలు లేవు, కొలమానాలు లేవు, లెక్కలు లేవు, పత్రాలు లేవు. ప్రేమకి అంత విస్తృతమైన ప్రేమ దృక్పథం మనది, క్రైస్తవ దృక్పథం. దానిలో ముందుకు పోవాలి. అప్పుడు శాంతి నిన్ను ఆవరిస్తుంది, సమాధానం నిన్ను ఆవరిస్తుంది, సంతోషం నిన్ను ఆవరిస్తుంది, భయం వెళ్ళిపోద్ది. ఫ్రీ బర్డ్లా అయిపోతావు, ఎగురుతూ ఉంటావు హాయిగా. ఆకాశంలో ఎగిరే పక్షి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. నువ్వు నేను కూడా అంతే, ఎగరండి. అందుకే అన్నాడు ఎల్లప్పుడూ ఆనందించండి. అప్పుడప్పుడు ఆనందించండి అంటున్నాం మనం. మనం ఎలా ధైర్యం? అప్పుడప్పుడు ఆనందించండి. ఆయన అలాగనట్లా, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, అరే బాబా ఆనందించండి రా. చిన్న జీవితం. ఆనందించడం అంటే లోకానుసారమైంది కాదు. నీలో నుంచి పుట్టాలి ఆనందం, నీలో నుంచి రావాలి ఆనందం, నీలో నుంచి రావాలి, నీలో నుంచి రావాలి. నువ్వే ఆనంద పరిశ్రమ కావాలి. ఆనందం ఎక్కడ తయారవుతుంది? రాజమండ్రిలోనా, నల్లమన్ సందులోనా? మరి ఆనందం ఎక్కడ తయారు చేస్తారు చెప్పండి? ఆనందం ఎక్కడ తయారవుద్ది చెప్పండి, తొందరగా చెప్పాలి. ఎవరి ఆనందం వాళ్ళలోనే తయారవుద్ది. బాధ ఎక్కడ తయారవుద్ది? గోదావరి కొట్టినా? మరి ఎక్కడ కూటకమ్మా? మరి ఎక్కడ బాధ ఎక్కడ తయారవుద్ది? అది ఈ నీలోనే. భయం ఎక్కడ తయారవుద్ది? అది నీలోనే. సంతోషం ఎక్కడ తయారవుద్ది? ధైర్యం ఎక్కడ తయారవుద్ది? అది నీలోనే. అంటే ఫ్యాక్టరీలన్నీ మన లోపల పెట్టుకొని బయట ఎత్తుక్కుంటున్నాం మనం. ఫ్యాక్టరీలన్నీ ఎక్కడున్నాయి? అరే మనలో ఉన్నాయి ఫ్యాక్టరీలు. నువ్వు ఓపెన్ చేయి ఫ్యాక్టరీ. కానీ మనం ఎంత చండాలంగా తయారవుతాం అంటే ఒక్కోసారి భయం అనే ఫ్యాక్టరీ ఎక్కువ ఓపెన్ చేస్తుంటాం, బాధ అనే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంటాం, దుఃఖం అనే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంటాం, నెగిటివ్ మైండ్ అనే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంటాం. అసలు ఫ్యాక్టరీలన్నీ మూతెట్టేస్తాం, మూత. అందుకే లోపలికి వెళ్ళి ఇప్పుడు సడన్గా ఓపెన్ చేసే. ఏం ఓపెన్ చేసే? పాజిటివ్ థింకింగ్ ఓపెన్ చేయి, ధైర్యం ఓపెన్ చేయి, ప్రేమ ఓపెన్ చేయి, ప్రశాంతత ఓపెన్ చేయి, సమాధానం ఓపెన్ చేయి. లోపల ఉన్నాయి, తీ బాక్స్ ఓపెన్ చేయి. మూసి కూర్చోకలాగా బాక్స్ ఓపెన్ చేయి. నీ లోపలే ఉంది అది. సమాధానాన్ని ఓపెన్ చేయి, సంతోషాన్ని ఓపెన్ చేయి, ఆనందాన్ని ఓపెన్ చేయి. నాకేం తక్కువ, పక్షిలా ఎగురు. ప్రభులో ఆనందించు, ప్రభులో సంతోషించు, హ్యాపీగా ఉండు. కలిగి ఉన్న దానిని బట్టి ఎలాగ ఉండాలట? మనం తృప్తిగా ఉండాలి. ఏడుస్తూ బతికినా అదే బతుకు. దాన్ని మనం స్వీకరించడాన్ని బట్టి ఉంటుంది. నవ్వుతూ బతికినా అదే బతుకు. నవ్వడం నేర్చుకో, సంతోషంగా ఉండడం నేర్చుకో, ఆనందంగా ఉండడం నేర్చుకో. నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఎంపిక నీదే. లోపల ఉన్న బాక్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం. నువ్వు ఓపెన్ చేయట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా మూతెట్టి చెట్టుకున్నావు దాన్ని. ఇక్కడ మూత పెట్టుకుని బయటికి వెళ్ళి ఎత్తుక్కుంటున్నావు. ఏమండి ఎక్కడైనా ఆనందం దొరుకుతుందా అండి? ఎక్కడైనా సంతోషం ఉంటుందా అండి? మనశ్శాంతి లేదండి. ఎక్కడ దొరుకుద్దండి మనశ్శాంతి? తాడితోట బట్టల కొట్టులోకి వెళ్ళి దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? చెప్పు, నువ్వు చెప్పు. నీలోనే ఉంది అది. ప్రభువు నీలోనే ఉంచాడు. అందుకే ప్రభువునందు ఆనందించండి. ప్రేమలో ముందు వేరుపారండి, స్థిరపడండి. మీ కొలమానాలు మారిపోతాయి, మీ కొలతలు మారిపోతాయి, మీ చూసే దృష్టికోణం మారిపోద్ది. ఎక్కడా లేని ప్రశాంతత నిన్ను ఆవరిస్తుంది. ప్రభు యొక్క సమాధానం మనల్ని ఆవరిస్తుంది, శాంతి మనల్ని ఆవరిస్తుంది, సంతోషం మనల్ని ఆవరిస్తుంది. ఇంకా ఎదుగుతావు, నేర్చుకుంటావు. గలిబిలి వాతావరణంలో ఏమీ నేర్చుకోలేవు. ప్రశాంతంగా ఉన్నప్పుడే అన్నీ అర్థమవుతాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ అర్థమవుతాయి. అందుకని ఇప్పుడు ఎలా ఉందని చెప్పండి, ఎలా ఉందాం? సమాధానంగా, ప్రశాంతంగా, హాయిగా అన్నీ నేర్చుకుందాం. ఎత్తుకెదుగుదాం, గొప్పగా మారుదాం. దేవుడెట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల, కరుణ ఎల్లప్పుడూ పిల్లల మీద ఉంచండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించి మా సంఘాన్ని ఇంకా బలపరిచి అభివృద్ధి పరచమని యేసు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.